Namaste, welcome to Khadri News.
Yeah.
పోతారు. झंडा वही स्टेज पे बैठे लोग तो बैठ जाओ, कम से कम बैठ जाओ स्टेज पे, बैठ जाओ, बैठ जाओ। भाई तमाम नहीं भाई बस आ गई है, इत्मीनान रहे, सर आने वाले हैं। बस आके खड़ी है शेख। भाई ये बैरिकेड के ऊपर आवाज डालने को।
भाई अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई सब साथी बैठ जाओ भाई। भाई आपके लिए टाइम लेके आए हैं यहाँ, बैठ जाइए, बैठो भाई। क्या जी, क्या है जी? दोस्तों बुजुर्गों, अब अल्लाह के वास्ते थोड़ी देर बैठ जाइए। अरे सामने वाले बैठ जाइए भाई, मेहरबानी करिए, थोड़ा डिसिप्लिन सीखो ना भाई। भाई हर दिल अजीज, ये मुसलमानों के रहनुमा, मुसलमानों के जो है माशाल्लाह रास्ता बताने वाले हमारे जगनमोहन रेड्डी साहब को, और इसी तरह जो स्टेज पे तशरीफ रखे हमारे एमएलए एमएलसी हमारे जो है उलमा को अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरे भाइयों बैठो ना, कुछ मन जरगन में सार गनबड़ लेना कुछ जरगन। भाई आप, मैं गुजारिश करता हूं मैं आपसे, हमारे जगनमोहन रेड्डी साहब जो बोलते हैं वो कर 100% बार वोट हमारे जो है फैन के ऊपर डालकर हमारे जगनमोहन रेड्डी साहब जिसको भी खड़े हैं उनको जिताने की इंशाल्लाह कोशिश करिए। हमारे मकबूल भाई ने बड़ा दिल वाले आदमी इतने लोगों को माशाल्लाह इफ्तिहार कराए और हमारे मकबूल भाई को 50,000 से 60,000 वोटिंग करके जिताकर इंशाल्लाह हमारे जगन साहब को इज्जत बढ़ाइए इंशाल्लाह ताला। शुक्रिया। अस्सलाम वालेकुम। रमजान के महीने में सबको एडवांस ईद मुबारक। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीअना मौलाना मुहम्मद व बारिक वसल्लिम। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। ला इलाहा इल्ला अन्ता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अन्ता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। अल्लाहुम्मा अहफ़ज़ना मिन कुल्लि बलाइद दुनिया व अज़ाबिल आखिरह। तवफ़्फ़ना मुस्लिमीन व अल्हिक़ना बिस्सालिहीन। ऐ अल्लाह हम सब के गुनाहों को माफ़ फरमा, ऐ अल्लाह हम सब के ख़ताओं को माफ़ फरमा। ऐ अल्लाह हम बेशक गुनहगार हैं, ऐ अल्लाह हम बेशक ख़ताकार हैं। ऐ अल्लाह रमज़ान का महीना तकरीबन ख़त्म हो रहा है और हमारे रमज़ान के रोज़े भी ख़त्म हो रहे हैं। ऐ अल्लाह इसकी कदरदानी की तौफ़ीक़ नसीब फरमा। ऐ अल्लाह
కదిరి నియోజకవర్గంలో నేను దాదాపు 2002లో తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. దాని తర్వాత పార్టీలోనే ఆనాడు ఉండే పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పార్టీలో కీలక పదవులు అనుభవించి పార్టీకి కూడా అండగా ఉండి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొని 2004లో ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుని అప్పుడు ఇవ్వలేదు. 2009లో కూడా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. 2014లో కూడా అవకాశం వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పకుండా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అయినా కూడా 2014 కూడా టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని చెప్పి ఆ రోజు కోరుకున్నాను. కానీ నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నియోజకవర్గంలో మంచి పేరుంది, మీ కుటుంబానికి మంచి పేరుంది, మీరైతే ఈ నియోజకవర్గంలో గెలవగలుగుతారని చెప్పి నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు వారి మామగారైన రవీంద్రారెడ్డి గారికి పంపించి, మీరు రాజకీయాలకు రండి, మరి మీకు తప్పకుండా మరి కదిరి శాసనసభ్యునిగా మీకు అవకాశం ఇస్తాం, మీ కుటుంబం అయితే మీరైతే గెలుస్తారని చెప్పి ఆ రోజు నమ్మకం, విశ్వాసంతో నాకు పిలిచి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు టికెట్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం, విశ్వాసం పెట్టి పిలిచి బాధ్యత ఇచ్చారో, ఇచ్చిన తర్వాత నేను పార్టీలో చేరిన వెనువెంటనే ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను పూర్తిగా ఏదైతే నమ్మకం, విశ్వాసం పెట్టారో అదే నమ్మకం, విశ్వాసంతో ఆ రోజు ఉండే వైసీపీలో ఉండే నాయకులు జొన్న రామయ్య గారు అయితేనేమి, షకీర్ గారు అయితేనేమి, జక్కల ఆదిశేషు గారు అయితేనేమి, ఇస్మాయిల్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ రోజు కూడా నేను నడుచుకొని దాదాపు నేను కష్టపడి పనిచేశాను. అది అయిన వెనువెంటనే ఇంకో వారం రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, ఆ ఎన్నికల్లో కూడా నా శయాశక్తుల కృషి చేసి అది ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ స్వయంగా నేను ముందరుండి ఆ రోజు మా నాయకులుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి నా మీద పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆ రోజు పార్టీకి వెన్నువెంటగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేశాం. మరి ఎన్నికల్లో, ఎమ్మెల్యే, శాసనసభ ఎన్నికల్లో కూడా నాకు అవకాశం కల్పించారు. కదిరి నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు నాకు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు, మాతో పాటు ఉండే నాయకులందరూ కూడా వారు ఇబ్బందులు, కష్టాల్లో వారు చాలామంది స్తబ్దతగా ఉన్నా కూడా నేను వారు ఎన్ని విధాలుగా అండగా ఉండాలో అన్ని రకాలుగా ఆ రోజు ముందరుండి పార్టీని నడిపించాను. కానీ ఏదైతే నియోజక ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ రోజు ఆ కష్టాలను, ఇబ్బందులను కొంచెం అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. నేను మీకు మంత్రి పదవి ఇస్తాను, మీరు రండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అంటే, అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి పోయి అభివృద్ధి కోసం ఆ రోజు
పోయినప్పుడు నాకు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి చేస్తాం, మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అదే పందాలో నేను కూడా దాదాపు 3 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం కోసం పోరాటాలు చేసి ఆయనతో కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేసి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో నేను చేసి చూయించాను. కానీ 2019లో కూడా నాకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేదు. అయినా మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ప్రజల కోసం నేను పనిచేస్తూ 2024లో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను. ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకి అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు మొన్న కూడా మొండి చేయి చూపారు. అయినా ఇవన్నీ కష్టాలు అవమానాలు నేను భరించాను. భరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కదిరికి వస్తే కనీసం నా ఒక మాట వరుసకు కూడా పిలవకోకుండా నాతో మాట్లాడుకోకుండా ఆయన కదిరి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేస్తే కదిరిలో ఉండే మైనార్టీలందరూ కూడా వారు ఎంతో బాధపడి, అంటే మైనార్టీల అంటే తెలుగుదేశం పార్టీకి ఇంత నిర్లక్ష్యమా? తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ ఎన్నికల్లో గతంలో 5 మంది శాసనసభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పిస్తే ఈసారి కేవలం 3 మాత్రమే అవకాశం కల్పించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సీట్లు 2019లో ఇస్తే 24లో 7 సీట్లు ఇచ్చారు. అంటే మైనార్టీలో మనోభావాలు దెబ్బతినే విధంగా, మైనార్టీలు అగౌరవపరిచే విధంగా మీకు ఒక శాసనసభ్యునిగా మాజీ శాసన మీరు కదిరిలో ఉంటే కూడా కనీసం మీకు మాట వరుస కూడా పిలవకుండా చేశారని చెప్పి కదిరిలో ఉండే నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే మైనార్టీలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలామంది అందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఎందుకు ఈ విధంగా మీ నాయకుడు మీ మీద ఈ విధంగా ఇది చేశాడు, అంటే మీరు పార్టీని నమ్మి మీరు ఆయన దగ్గర పోయిన దానికి మీ మీద కక్ష సాధిస్తున్నాడు ఆయన అన్నట్టు నాకు ఆ రోజు ఫోన్లో నియోజకవర్గ వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాల అతీతంగా పార్టీలకు అతీతంగా నాకు అందరూ కూడా ఫోన్ చేసి చెప్పిన తర్వాత నా మనసు చాలా గాయమైంది, చాలా బాధపడ్డాను. కాబట్టే అంటే ఈరోజు నేను ఒకటే చెప్పదలిచాను, అంటే మీకు మైనార్టీల వ్యక్తులంటే మీకు గౌరవం లేదు, మైనార్టీలను ఆదరించరు, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు బాధ కలిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నా ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నాను. నా రాజీనామా లేఖను ఆమోదించాల్సి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఆ రోజు ఏదైతే పిలిచి గౌరవించి ఆ రోజు శాసనసభ్యునిగా నాకు అవకాశం కలిగించారో నిజంగా ఆయన్ని కూడా నేను ఎప్పుడూ జీవితాంతం మర్చిపోను. కాబట్టే నేను ఈరోజు కూడా ఆయన ఆ రోజు నా పైన పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను ఆ రోజు మీరు నాకు టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా చేశారు. అయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆ రోజు వైసీపీ నాయకులకు ఇబ్బందులు పెట్టడం, వైసీపీ నాయకులకు రేయింపగులు వారు ఏ విధంగా ఎక్కడ కూడా తిరగలేకుండా చేసే పరిస్థితి ఆ రోజు ఉన్న సమయంలో వాళ్ళ క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని కూడా ఆదుకోవడానికి మాత్రమే ఆ రోజు నేను పార్టీని వీడి నియోజకవర్గం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆ రోజు పోయాను. అదేవిధంగా ఈరోజు నాకు ఇంతగా గాయపరిచి మైనార్టీల మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలను నేను ఈరోజు మీకు తెలియజేస్తూ నేను మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి మైనార్టీల
కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు పెట్టండి, నేను వస్తున్నానని చెప్పి ఆయన ఇఫ్తార్ విందు కదిరికి విచ్చేస్తున్నారు. కాబట్టి వారి సమక్షంలో నేను మరొక్కసారి ఆయన నాయకత్వంలో పని చేయాలని చెప్పి నేను ఇది చేసుకొని తెలుగుదేశం పార్టీని వీడి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంటే ఉండి పనిచేయాలని నిర్ణయించుకో. ఇంట్లోకి వద్దా రా ఆడే ఉండు నీళ్ళలోనే ఉండు. ఏమో బాగున్నారా? వెహికల్ కొట్టేయండి. ఏం పని చేయలేదు నేను సైకిల్ కొట్టేమ్మా సార్ ఖచ్చితంగా వేయాలా సైకిల్ కొడదాలమ్మా మొదల టపకాలు కాలుతాడు కాలుతుందండి పాపం
ఒకసారి 1 గంట కాల్ చేయదని కలలేదా మన ఊర్లో ఉన్నారు మనం నా క్లాస్మేట్ అంటారు క్లాస్మేట్ కదా సీనియర్ అదే ఏదో చెప్తా అంటే రెడీ ఉండు గుల్లో బాగున్నావా ఖచ్చితంగా చేద్దాంలే రాలేక నేను ఫోన్ చేసి చెప్పాను పోతా అన్న సైకిల్ కొట్టేమ్మా సైకిల్ కొట్టేమ్మా మీరు ముందు ఉండాలి బాగున్నారమ్మా సైకిల్ సైకిల్ వచ్చేసేయా బాగున్నావా చేస్తారు ఇద్దరు గెలిపించండి మమ్మల్ని మీరు ఇప్పుడు చెప్తాడా మీ ఊరు గుడి నేను పూర్తి చేస్తా మీ ఊర్లో నీళ్ళ సమస్య నేను తీరుస్తా నాకు సపోర్ట్ చేయండి మంచి చేస్తాను నమ్మండి నన్ను మీరు పడుతుంది మరి తీసుకున్నావా మహేష్ నలుగురు చెప్తే చాలు అది చెప్తే వాళ్ళు కూడా ఎవరో దొరుకుతారు సైకిల్ కొట్టేటమ్మా అలాగే
మిత్రులు రమణ గారికి, డిపో కార్యదర్శి బైశెట్టి గారికి, మరి ముఖ్యంగా ఈ వేదిక ఈరోజు మన హీరో, మన మెగాస్టార్ సుబ్బరాయుడు గారికి, వేదికలోని పెద్దలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఈ పదవీ విరమణ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ కదిరి డిపో తరఫున అందరికీ నమస్కారం. సుబ్బరాయుడు, నిజంగా సుబ్బరాయుడు ఒక హిస్టరీ. కదిరి డిపోలో ఒక చరిత్ర ఉన్న వ్యక్తి ఎవరైనా ఇక్కడ మాట్లాడుకోవాలంటే అది సుబ్బరాయుడు మాత్రమే. నేను గంటాపదంగా చూస్తాను. సుబ్బరాయుడికి నాకు దాదాపు 3 దశాబ్దాల పరిచయం. వాళ్ళ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నాయి. భాషా గారు చెప్పినట్లు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ సంఘ్ ఇది ఒకప్పుడు నేషనల్ మజ్దూర్ తర్వాత విడిపోయిన తర్వాత ఒక బలమైన యూనియన్గా కదిరి డిపోలో వ్యవహరించింది. ఎన్నిమితో పాటు ధీటుగా చేసింది. దానికి ముఖ్యంగా బలం ఎవరంటే కార్యకర్తలు. దాంట్లో ముఖ్యంగా మేము గుర్తుపెట్టుకోవాల్సింది సుబ్బరాయుడు. ఇక్కడ ఏదైనా ఒక బహిరంగ సభ జరిగినా, ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చినా సుబ్బరాయుడు మరి జెండా పట్టుకునే టీఎంఎస్ మరి అద్వితీయంగా పనిచేసేవాడు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, ఆయన పేరు టైగర్ నాగేశ్వరరావు. ఆయన ఎన్నో సందర్భాల్లో మాకు చెప్పేవాడు, మీటింగు జరుగుతున్నప్పుడు ఈ సుబ్బరాయుడు హల్చల్ అలా ఇలా ఉండేది కాదు. సుబ్బరాయుడు హల్చల్ అలా ఇలా షేక్ అయిపోయేది. అందరూ జనాల దృష్టి ఆయన మీదనే కేంద్రీకరించేవారు. అప్పుడు నాగేశ్వరరావు సార్ అనేవారు, అరే బాబు నేను కదిరికి వస్తే సుబ్బరాయుడిని పట్టుకుంటారా మీరు, చాలు నా మీటింగ్ బాగుంటుంది, ఏమి ఆయన హల్చల్ అలాంటి వాడు ఉండాలి రా డిపోలో, అలాంటి వాడు ఉండడం వల్లే ఈరోజు మజ్దూర్ సంఘ్ ఇక్కడ బలంగా ఉందని చెప్పేసి కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో మాకు చెప్పిన సందర్భం కూడా ఉందన్నమాట. సుబ్బరాయుడి జీవితము చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఎక్కడా మూచిపెట్టింది కాదు. డ్రైవర్ అనేవాడు ఏదో సందర్భంలో ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం జరుగుతుంది కదా. డ్రైవర్ అనేవాడు ఏదో సందర్భంలో ఏదో ఒక కేసులో ఏదో విధంగా సమాజంలో చెడు అభిప్రాయం వస్తుంది. ఒక మద్యం కేసుల్లో నేను ఉదాహరణలు చెప్పను కానీ 6 పాయింట్లు రిమూవ్ అయినారు ఇక్కడ ఈ డిపోలో. కేవలము 6 పాయింట్లు. ఒక తెలియక యాక్సిడెంట్ చేస్తాడు డ్రైవర్. ప్రమాదం అనేది కావాల్సింది ఎవరిని చంపడు కదా, కావాల్సిన ఎవరినన్నా యాక్సిడెంట్ చేస్తాడా? ఆ ప్రమాదంలో కూడా చాలామంది డ్రైవర్లు సస్పెండ్ రిమూవ్ అయ్యారు. భారీగా యాక్సిడెంట్లు జరిగాయి. మరి దాదాపు నేను చూడంగా అది నమ్మల్లో ఆయన దైవభక్తి ఉందో లేకపోతే ఉద్యోగం మీద అంకితభావం ఉందో తెలియదు కానీ ఈ 32 ఏళ్ల సర్వీసులో ఒక చిన్న అరాకొర ప్రమాదాలు తప్ప భారీ ప్రమాదాలు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ డిపోలో సుబ్బరాయుడు. యాక్చువల్గా ఈ విషయాలు నేను చెప్పేదానికంటే బైర్శెట్టి చెప్పాలి. ఎందుకంటే పెళ్ళాం తర్వాత ఏగిన వ్యక్తి ఆయనే. భార్య లక్ష్మీదేవి వచ్చిందమ్మా, నువ్వు ఉండవు అమ్మ, నువ్వు కూడా మంచి, నీకు ఒక నమస్కారం పెడతాం మేము, నువ్వు కూడా బాగా ఎగినావు. ఎందుకంటే మేము జీవితంలో అనుభవంలో చెప్తాం, 10 నిమిషాలు ఆయనతో మాట్లాడితే చాలు మాకు మా తాత కూడా గుర్తొస్తాడు. ఆయనతో 10 నిమిషాలు మేము మాట్లాడితే చాలు మాకు తాతలు మా ముత్తాతలు అందరూ గుర్తుకొస్తారు. మీరు ఎట్లా ఎగినారు, నువ్వు బయట చాలా గొప్పగా చెప్పాలి. వాళ్ళ పిల్లలు కూడా చాలా సంస్కారవంతులైనారు, కొడుకు కూడా మంచి ప్రాజెక్టులు అయినారు అని మేము ఇంటి అంటాం అనమాట. పిల్లల్ని పెళ్లి చేశాడు, కొడుకు పెళ్లి చేశాడు, జీవితంలో కూడా రాణించాడు. ఆయన సంసారం కోసం ఎలా ప్రాకులాడేవాడంటే ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ వ్యక్తి అంటే పొదుపు సూత్రాలు మేము పాటిస్తాం. పొదుపు సూత్రాలు అంటే ఆయన సంవత్సరానికి ఒక లోన్ పెడతాడు. ఏం లోన్ ఎవరికైనా చెప్తారా? మెడికల్ లోన్ అనుకుంటాడు. అది దాని పేరు ఏం పెట్టాడంటే మెడికల్ లోన్ అంటాడు. దాన్ని ఆఫీసులో వస్తే ఆయన ఏం వచ్చినా సుబ్బరాయుడు అని అప్పుడు మాకంతా జీజీ కృష్ణ, జాసన్ కుమార్ వీళ్ళంతా ఆయన అదే పని అడిగిచ్చేది అనమాట. మెడికల్ లోన్ అంటే వచ్చి రాని భాషలో ఆయన ఎంతో మందిని సంతృప్తి చెందాడనమాట.
నిన్ననే ఈ మెసేజ్ పెట్టాను నేను, అందరినీ నమస్కారము, రిటైర్డ్ అవుతున్నాను రండి నేను మెసేజ్ పెట్టాను. అది గ్రూప్లో కూడా రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ గ్రూప్లో మాకు ఇక్కడ ఒక మంచి డిఎం ఉన్నాడు, కుమారస్వామి రెడ్డి అని, మీరు పేరు వినే ఉంటారు. కుమారస్వామి రెడ్డి డిపో మేనేజర్. ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, అరే సుబ్బరాయుడు అంటే ఎవరు అని. సార్ మీకు గుర్తుండి ఉంటుందంటే ఆయనకు ఏ డిఎం అయినా ఆయన గుర్తుండిపోతాడు అనమాట. ఆయన ఒకటి విషయం చెప్పాడు నాకు నిన్న, హరిమోహన్ నీకు గుర్తుంది అన్నాడు. ఏం సార్ అంటే, ఒకసారి 2006లో అనుకుంటా ఆయనకు కుక్క కాటు జరిగింది. ఏం జరిగింది? కుక్క కాటు. దానికి ఎంత ఖర్చు అయింది? 1500 రూపాయలు ఖర్చు అయింది. ఆ డబ్బును రీయింబర్స్మెంట్ కోసము ఆ డిఎంకు ముప్పు తిప్పలు పెట్టేశాడు ఈయన. నాకు కుక్క కాటు అయింది సార్, 1500 ఖర్చు పెట్టుకున్నాను, ఇంజక్షన్ వేయించుకున్నాను, నాకు ఆ డబ్బు ఇప్పించాలంటే ఆయన అన్ని పనులు వదిలేసి ఈయన పనే తీసుకొని అక్కడ ఈడీ దగ్గర శాంక్షన్ చేయించుకొని ఇచ్చాడు. ఆయనకి ఇప్పుడు గుర్తుండిపోయింది అది. నేను కుక్క కాటుకు 1500 రూపాయలు డబ్బు ఇప్పించినాడు ఆయన, ఈ సుబ్బరాయుడు అంటారు అనమాట. అదొక సంఘటన. ఒక యాక్సిడెంట్ జరిగింది, మేజర్ యాక్సిడెంట్. యాక్చువల్గా అది సస్పెండ్ చేసే కేసు. అప్పుడు ఉండే నాయకత్వం జీజీ కృష్ణ కానీ, మన భాష కానీ, విఏకే నాయుడు కానీ యాక్చువల్గా దాన్ని ఏదో విధంగా ఆయనకు సంతృప్తి చెందే విధంగా ఆ కేసు నుంచి బయటపడవేశారు. దానికి పనిష్మెంట్ కూడా ఇచ్చారనమాట. తర్వాత ఈ మధ్యలో రిటైర్మెంట్ ముంచుకొస్తుంది. యాక్చువల్గా 58కే రిటైర్డ్ అయిపోతే మాకు ఈ బాధలు ఉండేది కాదు, ఈ ఫంక్షన్ జరిగేది కాదు. కానీ 62 పొడిగించడం జరిగింది వయసు. ఈ వయసు 62కి వచ్చాక డ్రైవర్లలో ఒక భయాందోళన గురవుతుంది అనమాట. 59 తర్వాత వాళ్ళకి అప్పుడే ఏమవుతుందంటే ఒక కంటి చూపు కానీ, ఒక స్టామినా కానీ, పబ్లిక్లో పోయినప్పుడు నడిపే ధైర్యం కానీ సల్లగిల్లుతుంది అనమాట. డ్రైవర్లు యాక్చువల్గా 62 వరకు చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా నేను చేతులెత్తి నమస్కారం చేయాలి. అంత ఇదిగా డ్రైవర్లు ఈరోజు డ్యూటీ చేస్తున్నారు అనమాట. కానీ రిటైర్మెంట్ ముందుకు వచ్చేటప్పటికి ఆయనలో విపరీతమైనటువంటి భయాందోళన వచ్చేసాయి. అందుకే ఈ మధ్య మీరు చూశారు 2 మైనర్ యాక్సిడెంట్లు కూడా చేశాడు. 2 మైనర్ యాక్సిడెంట్లు కూడా చేశాడు.
ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.